వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు అతని వ్యవహారం మొత్తం టీవీల్లో చూస్తున్నాం. అయితే అతని వ్యక్తిగత జీవితం మనకు అనవసరం, మనకు అవసరం లేదు కూడా. అయితే మాధురి అనే ఒక అమ్మాయి ఈరోజు బయటకు వచ్చి ఈ వ్యవహారంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నేను చచ్చిపోదాం అనుకున్నాను, అందుకనే ఒక కారుని వెళ్ళి గుద్దేశాను, అంటే తన కారుతో వెళ్ళి ఇంకొకరిని గుద్దేశాను, నేను మళ్ళీ బతికుండడం అనేది అదృష్టం అని ఏదేదో చెప్తుంది. అయితే తను ఇంటెన్షనల్లీ వెళ్ళి ఇంకొక కారు గుద్దడం, ఆ ఇన్సిడెంట్లో ఎవరైనా చనిపోతే ఎవరు తప్పు అంటే క్లియర్లీ ఆమె మెన్షన్ చేస్తుంది, నేనే కావాలని వెళ్ళి గుద్దానని చెప్పింది. దీని మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఇక ఓపెన్గా మనం చూస్తున్నాం ఈ యొక్క ఇద్దరి మధ్య వాగ్వివాదాలు ఇవన్నీ ఈరోజు మార్కెట్లో చక్కెరలు కొడుతున్నాయి. సో మీరు ఎలా చూస్తున్నారు? ఈరోజు వైసీపీ నేతల యొక్క ఈ యొక్క వ్యక్తిగత జీవితాలు బయటకు వచ్చేటప్పటికి నీతి సూక్తులు చెప్తున్నారు. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారి ఈ వ్యవహారాలను బయటికి తీసినప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే దగ్గరుండి 4-5 ప్రెస్ మీట్లు పెట్టించారు. టీడీపీ వారు ఈరోజు అంటే అఫీషియల్ బాడీస్లో ఉన్న వాళ్ళు ఎవరో ఈరోజు ఈ విషయాలని బహిరంగంగా వచ్చి పెద్దగా చర్చించట్లేదు. కానీ ఆ రోజు వాళ్ళ పరిధి దాటి వ్యక్తిగత వ్యవహారాలను కూడా చేశారు. సో ఇది ఒక రకంగా కర్మ అనుకోవాలా, బూమరాంగ్ అనుకోవాలా? ఇప్పుడు మొత్తం వైసీపీ నేతలందరి గుట్లు రాబోయే రోజుల్లో మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరేమంటారు మరి దీని మీద? మీరు ప్రస్తావించినట్టుగానే దువ్వాడ శ్రీనివాసు, దువ్వాడ వాణి గారు, వాళ్ళ పాప హైందవి, ఇప్పుడు ఈ అమ్మాయి దివ్యల మాధురి, ఈ నలుగురి మధ్య జరుగుతున్న ప్రస్తుతం ఘర్షణపూరిత వాతావరణం అందామా, లేదు ఆరోపణలు ప్రత్యారోపణలు అందామా, ఒక ఫ్యామిలీ డ్రామా అందామా, ఏదైనా సరే సమాజానికి సంబంధం లేదు. అవును, వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎదురు కావటం అనేది చాలా కుటుంబాల్లో చాలా సాధారణ ప్రక్రియ. అది అట్లాగే దువ్వాడ శ్రీనివాస్కి వాళ్ళ సతీమణికి మధ్య కూడా సఖ్యత లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో లేదు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అది మహా అయితే దానివల్ల నష్టం ఎవరికి? ఆ వైవాహిక జీవితం విచ్ఛిన్నమైతే వ్యక్తిగతంగా ఒక కుటుంబ జీవనాన్ని కోల్పోయి అతనికి నష్టం లేదు. అతన్ని కట్టుకున్నందుకు ఆ వాణి గారికి అతను కన్న పిల్లలైన హైందవి, ఇంకొక అమ్మాయి ఎవరో, అమ్మాయి పేరు ఐడియా లేదు, వాళ్ళకి నష్టం లేదు. ఇతని కుటుంబ సభ్యులు, ఆమె కుటుంబ సభ్యులు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళకి బాధ ఉంటుంది. మా అన్నలదమ్ముల కుటుంబం ఇట్లా అయిపోయింది అని, మా బిడ్డ కుటుంబం ఇట్లా అయిపోయింది అని ఆమె తల్లిదండ్రులకి వాళ్ళకి బాధ ఉంటుంది. అంతకు మించి సాధారణ ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాదు అది. ఎప్పటిదాకా సంబంధం లేదు. అది వాళ్ళ 4 గోడల మధ్య ఉన్నంత వరకు మీకు నాకు కూడా దాని మీద వ్యాఖ్యానించే అర్హత లేదు. వాళ్ళు కలిసి ఉంటారా కలిసి ఉండరా అనేది ఆ విచక్షణ, ఆ వయసు, అనుభవము, పరిజ్ఞానం, పరిణతి అన్నీ వాళ్ళకు ఉన్నాయి. ఏం కొత్తగా ఇప్పుడు పెళ్ళైన పిల్లలైతే అరే బాబు అట్లా కాదురా, కాస్త జాగ్రత్త సర్దుకోండి, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినండి, ఏదైనా ఓపెన్ కూర్చొని మాట్లాడుకోండి, మీరు ఇట్లా ఘర్షణ పడొద్దని పెద్ద మనుషులుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసే వయసులు, వాళ్ళ బిడ్డకి పెళ్లి కూడా చేసేసారు కాబట్టి మోర్ మెచ్యూర్డ్ పీపుల్ వాళ్ళు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, ఎందుకు ఇది ఇంత చర్చనీయాంశం అవుతుందంటే, వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి. దువ్వాడ శ్రీనివాస్ స్వయంగా విధాన పరిషత్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్, ఎమ్మెల్సీ, పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పైగా గతంలో రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవటం కోసం చాగంటి గారి ప్రవచనాలు, గరికపాటి నరసింహారావు గారి సూక్తి ముక్తావళి చెప్పున్నాడు మీడియాలోకి వచ్చి డైరెక్ట్గా. పెళ్ళిళ్ళ గురించి హిందూ మతము, ఏకపత్ని వ్రతము, ఒకటే భార్య, ఒకటే మాట, ఒకటే శాసనం అని చెప్పని గొప్ప గొప్ప సూక్తి ముక్తావళి చెప్పున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా ఆ వీడియో, ఇప్పుడు జరుగుతున్న వీడియో, ఈ రెండు పక్కన పెట్టి, ఓహో అప్పుడు చెప్పిన మొనగోడు ఈయనే కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ రకమైన విమర్శలు, ఈ రకమైన సూక్తి ముక్తావళి చెప్పింది, విలువలు, కుటుంబ సాంప్రదాయాలు, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, నీతి సూత్రాలు, ఇవన్నీ చెప్పిన వ్యక్తి ఈయనే కదా అని చెప్పని ఇవాళ ప్రజల్లో నవ్వుల పాలు అయ్యాడు. అయితే ఇక్కడ దీంట్లో నాకున్న ఒక ఆక్షేపణ ఏంటి అంటే, ఇప్పుడు అతను వేరే ఆమెతో కలిపి సహజీవనం చేస్తున్నాడు. మాది ఇది సహజీవనం కాదు, మేమేదో ఫ్రెండ్లీ లివింగు, ఇట్లాంటి ఏయో కాకమ్మ కబుర్లు చెప్పినా వాళ్ళిద్దరూ అడ్మిట్ అయ్యారు. నాకు ఆమెతోటి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పని జాఫర్తో జరిగిన ఇంటర్వ్యూలో ఇతను అడ్మిట్ అయ్యాడు. నాకు చాలా అఫైర్లు ఉన్నాయి. మేము
చేసేది అడల్టరీ, సుప్రీంకోర్టే దాన్ని ఎండార్ చేసింది, ఇంకా మధ్యలో మీరెవడో మాకు ఆ స్వేచ్ఛా హక్కు ఉందని ఆమె అడ్మిట్ అయింది. కాబట్టి అది వాళ్ళకి ఇద్దరికి అభ్యంతరం లేనప్పుడు మనకేం సంబంధం దాంట్లో? అయితే ఇక్కడ కట్టుకున్న భార్యగా కన్నబిడ్డగా మాకు అభ్యంతరం ఉంది, ఇంకా నా భర్తగా చలామణవుతూనే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ, నా తండ్రిగా ఉండి నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తూ నువ్వు వెళ్ళి వేరే పరాయి స్త్రీతోటి మన కుటుంబానికి సంబంధించిన ఇంట్లోనే వేరే కాపురం పెట్టావు, కాబట్టి దీన్ని మేము సహించం భరించం అని చెప్పని వాళ్ళు వచ్చి అక్కడ హంగమ సృష్టిస్తున్నారు. అక్కడికి అది 4 గోడల మధ్య పరిష్కారం చేసుకోవాల్సిన ఇష్యూ, కానీ అది 4 గోడల స్థాయి దాటింది, బజార్న పడింది. బతుకు బజార్న వేసుకున్నాడు దువ్వాడ శ్రీనివాస్. వేసుకున్నాక 10 మందిలో చర్చనీయాంశంగా మారుతుంది. సరే, మీడియా చేరుతుంది, శాంతి భద్రతల సమస్యగా మారుద్ది అనేది. ఎందుకంటే అతనేమో ఎమ్మెల్సీ, ఏమేమో జెడ్పీటీసీ మెంబరు. ఇద్దరు నిన్నటిదాకా అధికారం చెలాయించిన వైసీపీ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులు. పైగా మొన్న ఎలక్షన్స్లో అచ్చెన్నాయుడు గారి మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. అదే నియోజకవర్గానికి కొన్నాళ్ళు ఈమె కూడా ఇన్ఛార్జిగా కొనసాగుంది. కాబట్టి రాజకీయాల్లో ఉన్నారు, ఇద్దరు వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది ఘర్షణపూరితంగా మారితే రేపటి రోజున అది శాంతి భద్రతల సమస్యగా మారుద్దనే ఉద్దేశంతో పోలీసులు కూడా దాన్ని నియంత్రించడానికి అక్కడికి వచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి, పోలీసుల సమక్షంలో పోలీసులు అక్కడ నిలబడి ఉండగానే ఒక పోలీస్ అధికారిని నెట్టేసి పక్కకి, అడ్డుకోబోతున్న పోలీస్ అధికారిని నెట్టేసి ఒక కట్టె తీసుకొని భార్యాబిడ్డల మీదకి దాడికి యత్నం చేశాడు. అంటే ఖచ్చితంగా అది శాంతి భద్రతల సమస్యగా అతను దాడికి ప్రయత్నం చేస్తున్నాడుగా. పోలీసులే కానీ లేకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద దాడి జరిగి ఉండేదేగా. మరి పోలీసులు ఎందుకని ఉపేక్షించారు? అతను ఎమ్మెల్సీ అయితే అయ్యాడేమో, కానీ ఒక భౌతిక దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కట్ట తీసుకొని తన భార్య బిడ్డలు కాదు, పరాయి స్త్రీలే అనుకుందాం, వాళ్ళని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉన్నాడు, వాళ్ళ మీదకి ఎగబడతా ఉన్నాడు. అతను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయాలి కదా పోలీసులు. ఎమ్మెల్సీ అయితే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపాడు, కాబట్టి ఈ ఎమ్మెల్సీ భార్యాబిడ్డలనే కదా కొట్టుకుంటే కొట్టుకొనిమని చెప్పని అతనికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఆశ్రయం కల్పించి పక్కన కూర్చోబెట్టుకొని తిప్పుకున్నాడు. అట్లాంటప్పుడు ఆ పార్టీలో ఆ నాయకులకు ఆమోదం అయినప్పుడు మాకు కూడా ఆమోదమేనని చెప్పిన పోలీసులు కూడా ఈ ఎగబడి కొట్టడానికి అంగీకారం తెలిపారా? ఎందుకని అతన్ని అరెస్ట్ చేయలే? ఇప్పుడు భార్య ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ ఫిర్యాదు మీద కేసు కట్టడం కాదు, పోలీసుల సమక్షంలో జరిగింది దాడికి యత్నం. ఇంకా దానికి వేరే సాక్ష్యాధారాలు ఏం కావాలి? ఇప్పుడు అదే మనం పోలీసుల సమక్షంలో పోలీసులు నెట్టి ఇంకెవరి మీదకి నెగబడతాం, మన్నైతే ఊరుకుంటారా? ఎక్కడ లేని ఆవేశం, ప్రతాపం, చట్టం, రూలు, ప్రివెంటివ్ అరెస్టులు అన్నీ మన మీదకి వచ్చేస్తాయి ముందెత్తుకి. ఎగబడి మన మీద దాడి చేసి 4 కుమ్ములు గుమ్మి తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు. మరి ఎమ్మెల్సీకి ఎందుకు ఆ ప్రివిలేజీ? కాబట్టి ఇక్కడ పోలీసులు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని రుజువు చేయదలుచుకుంటే మొట్టమొదట దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయండి. దేనికి? అతను ఎవరితో కాపురం చేస్తున్నాడని కాదు, ఈ శాంతి భద్రతల సమస్య కారణంగా ఈ దాడికి యత్నం చేసినందుకు అరెస్ట్ చేస్తే రాలి. రేపు ఏదైనా చేయొచ్చు కూడా అవసరమైతే. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ఇది మొన్న జరిగిన అది. నిన్న ఈ మాధురి ఈమె నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఓ చెట్టుకు గుద్దొచ్చు, కరెంటు పోలుకు గుద్దొచ్చు, ఒక గోడకు గుద్దొచ్చు, ఎదురుకొచ్చే బస్కో లారీకి గుద్దొచ్చు, ఎక్కడికైనా దూకొచ్చు. రోడ్డు మీద దీన్ని ఒక సీన్ రక్తి కట్టించాలి, ఆత్మహత్యకి ప్రయత్నం చేసినట్టుగా ఉండాలి, నాకేం కాకూడదు. అతను సినిమాలో మహేష్ బాబుకి కాంట్రాక్ట్ ఇస్తారు కదా, నన్ను షూట్ చేయాలి, నేను చచ్చిపోకూడదు, నాకు సానుభూతి రావాలి అని చెప్పని. కాకపోతే అక్కడ సీన్ రివర్స్ అవుద్ది, వేరేవాడు షూట్ చేస్తాడు, చచ్చిపోతాడు. కానీ అసలు కాంట్రాక్ట్ ఇచ్చింది షూట్ చేసినట్టుగా కనిపించాలి, షూట్ జరగాలి, నేను చచ్చిపోకూడదు. ఇది కదా ఇచ్చింది. ఇక్కడ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపించాలి, కానీ చచ్చిపోకూడదు. ఏం చేయాలి? అందుకు సీట్ బెల్ట్ పెట్టుకొని సేఫ్టీ మెజర్స్. కారును గుద్దింది ఆమె, ఈమె కారుతో వెళ్ళి ఇంకో కారును గుద్దింది. ఇక్కడ ఈమె నాటకం రక్తి కట్టించడం కోసం ఎవరో అమాయకుల కారు, రోడ్డు మీద ఉన్న కారు, వాళ్ళని గుద్దే వెళ్ళి నువ్వు అంటే ఒక నేరపూరిత చర్య. వాళ్ళకి హాని జరుగున్నట్టయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? వాళ్ళకి ప్రాణహాని కదా అది. నీ కారుతో వెళ్ళి నువ్వు గుద్దిన గుద్దుడికి
నీ కారు తిరగబడింది, కాళ్ళు పైకి లేపినట్టుగా టైర్లు పైకన్ను బాడీ కిందకి వెళ్ళింది. సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటానా, ఇంకేం కాల, ఏదో మైనర్ ఇంజరీస్ అయినాయి. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆదమర్చుంటారు కదా వాళ్ళు, పూర్తి స్థాయి నేరపూర్తి చర్య కదా. ఆమె అడ్మిట్ అవుతుంది, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని చెప్పని. ఆత్మహత్యాయత్నం ఒక కేసు, వాళ్ళని కారుతో గుద్దటం హత్యాయత్నం కేసు, అది ఇంటెన్షనల్గా హత్యాయత్నం కేసు. ఈ 2 కేసులు నమోదు చేసి ఇప్పుడు మిగిలిన ఇష్యూస్ మనకు అవసరంలా, మనకు సంబంధం లేదు అది. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా నేరపూరిత చర్యే. అంటే ఇవాళ వాళ్ళ ఇంటి డ్రామాని అదేదో ఒక సమాజానికి సంబంధించిన ఇష్యూలాగా రోడ్డెక్కి వాళ్ళ సమస్యని పరిష్కారం చేసుకోవడం కోసం వేరే ఎవరి ప్రాణాలకో ముప్పు తీసుకొచ్చి ఇటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నప్పుడు ఇద్దరికిద్దరిని అరెస్ట్ చేయాలి. చెరొక బ్యారక్స్లో పెట్టాలి, జైల్లోకి తీసుకెళ్ళి. సెంట్రల్ జైల్లో, విశాఖపట్నంలో ఉందనుకుంటా సెంట్రల్ జైలు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని మాత్రం చెరొక బ్యారక్లో ఉంచాల్సిందే. మహిళల బ్యారక్లో ఆమెని, పురుషుల బ్యారక్లో ఇతన్ని. ఈ రకమైన ఉన్మాదానికి దిగుతున్నారు వాళ్ళు. వాళ్ళ వయసులో ఎంత? అతని పిల్లలు పెళ్ళిడికి వచ్చున్నారు. ఒక అమ్మాయి పెళ్ళైపోయింది, 59 ఏళ్ళు అంట. ఏం బాలాకుమారుడా, ఏ టీనేజ్ లవ్లా వెళ్ళి ఈమెకు 3 బిడ్డలంట, ఆమెకి 2 బిడ్డలు. వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ డ్రామాకి ఏ సంబంధం లేని వేరే ఎవరో వాళ్ళు బలైపోయేవాళ్ళు. కాబట్టి ఈ విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలి. ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు, మొహమాటాలు పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజాప్రతినిధులు అని చెప్పని వీళ్ళ విషయంలో మొహమాటాలకు పోతే రేపటి రోజున సామాన్యుడు ఇదే పని చేస్తాడు. మరి వాడి విషయంలో కూడా మరి ఆ రోజు వాడు నిలదీస్తాడు. ఆ రోజు ఎమ్మెల్సీని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఆ రోజు మహిళా అధ్యక్షురాలు ఆమెను మాధురిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు, ఇవాళ నా జోలికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతాడు. మరి ఆ సామాన్యుడికి సమాధానం చెప్పగలిగే నైతికత పోలీసుల దగ్గర ఉంటుందా? ఆలోచించుకోండి.